వేద జ్యోతిష శాస్త్రంలో గ్రంథాలు వివిధ రాసుల్లోకి వివిధ నక్షత్రాల్లోకి మార్పు జరగడం అన్ని రాసులపైన ప్రభావం చూపుతుంది. దృక్ పంచాంగం ప్రకారం గ్రహాల కుమారుడు బుధుడు మే 29 సాయంత్రం భరణి నక్షత్రం నుంచి కృతికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు నక్షత్రపు మార్పుతో పాటు వెంటనే మళ్ళీ మే 31వ తేదీ తన రాశిని కూడా బుధుడు మార్చుకుంటాడు. బుధుడు వృషభంలోకి రవాణా అవుతాడు. దీనివల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారి జీవితంలో మాధుర్యం సంతోష సాగరంలో తేలుతుంది. 2 రోజుల వ్యవధిలో బుధుడు డబుల్ సంచారం వల్ల 3 రాశుల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరి దశ మారుతుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పు వస్తుంది. వృషభ రాశి వారి మాటల్లో మాధుర్యం వస్తుంది. ఈ సమయంలో కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇతరుల పట్ల మీకున్న ప్రేమ, నమ్మకం అమితంగా పెరుగుతాయి. విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. రెండవది సింహరాశి. కృతికా నక్షత్రంలోకి బుధ సంచారం వల్ల సింహరాశి జాతకులు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సింహరాశి జాతకులు జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ సమయంలో వీరి జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది. మానవ సంబంధాల్లో సానుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఇక మూడో రాశి తులారాశి. బుధుడు డబుల్ సంచారం వల్ల తులారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల సహాయ సహకారాలను పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. బంధువులతో ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి ఈ సమయం మెరుగైన సమయం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.